2019 లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాల కూటమి సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నాయి. యూపీలో 80 సీట్లు ఉండగా 37 సీట్లలో ఎస్పీ, 38 సీట్లలో బీఎస్పీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమేధి, రాయబరేలీ సీట్లను మాత్రమే కాంగ్రెస్కు కేటాయించాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఆర్ఎల్డీకి 3 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. సీట్ల పంపకాలపై సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో విపక్షాలు కలిసి పోటీ చేసి భాజపా కంచుకోటలైన 2 లోక్సభ స్థానాల్లో విజయడంకా మోగించడంతో సార్వత్రిక ఎన్నికలకు కూడా అదే బాట అనుసరించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉండగా సమాజ్వాదీ పార్టీ 37 స్థానాల్లో, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ సింగ్ కు చెందిన రాష్ట్రీయ లోక్దళకు 3 సీట్లు కేటాయించాలని ఎస్పీ, బీఎస్పీ భావిస్తున్నాయి. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేధి నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ కు విడిచిపెట్టాలని ఎస్పీ, బీఎస్పీ యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు గౌరవప్రదమైన సీట్లను ఇచ్చే బదులు చిన్న పార్టీలను కూటమిలో చేర్చుకుని వాటికి 1-2 సీట్లు ఇచ్చే యోచన చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన చూపించినంత మాత్రాన ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. కూటమి తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అని ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించగా కూటమి పార్టీల అభిప్రాయం భిన్నంగా ఉండవచ్చని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 సీట్లలో భాజపా కూటమి ఏకంగా 73 చోట్ల విజయడంకా మోగించింది. సమాజ్వాదీ పార్టీ 5, కాంగ్రెస్ 2 చోట్ల నెగ్గాయి. బీఎస్పీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు.